రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బడ్జెట్ని ప్రవేశపెడతా ఉంది. ఒకసారి మనం గతంలో ఏ ఆర్థిక శాఖ మంత్రి ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టారని ఒకసారి చూస్తే ఎక్కువగా మొరార్జీ దేశాయ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా 10 బడ్జెట్లు అంటే 10 సంవత్సరాల పాటు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రులుగా ఉన్నారు. తర్వాత ఎక్కువగా బడ్జెట్లు ప్రవేశపెట్టింది పి చిదంబరం గారు కాంగ్రెస్ వైపు నుంచి. దేవగౌడ, ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులుగా 9 సార్లు చిదంబరం గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని తర్వాత అత్యధికంగా భారతీయ జనతా పార్టీ నేత శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక అంశం. ఇప్పటిదాకా ఎక్కువగా బడ్జెట్లు ప్రజారంజకమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి విషయాలని ప్రవేశపెట్టే అవకాశం, ఈ బడ్జెట్ని తీసుకుని దేశాన్ని ఇంత అభివృద్ధి చేసుకొని సంక్షేమం వైపు నడిపేయగలిగే అవకాశం ఈరోజు శ్రీ నిర్మలా సీతారామన్ గారికి వచ్చింది. ఇది చాలా గొప్ప విషయం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సీతారామన్ గారు రాబోయే 2 రోజుల్లో అతి గొప్ప ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలకు ఎంతో మేలు చేసేటువంటి బడ్జెట్ని ప్రవేశపెడతారని దేశ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు.